హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సీనియా టేల్స్. నేను మీ లావణ్య. ఈ రోజు మాత్రం మన ఎలిమినేషన్ ఎపిసోడ్ దద్దరిల్లిపోయిందనమాట. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసుండరు. ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోయారనేసి. అండ్ డబల్ ఎలిమినేషన్ ఉందని కూడా మాట్లాడుకున్నాం కదా. ఆ డబల్ ఎలిమినేట్ ఎవరయ్యారో వీడియో ఎండ్లో చెప్తాను. అండ్ ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం వీడియోలోకి వచ్చాము అంటే సంజన గారు ఎలాగూ సేఫ్ అయిపోయారు ఓటింగ్స్ దీని ప్రకారంగా. ఇంకా రీతుకి వచ్చేసి హౌస్ మేట్స్ సపోర్ట్తో 2 ఓట్స్ ఎక్కువ రావడము అటు ఇటుగా రీతు కూడా సేఫ్ అయిపోయింది అనమాట. ఇంకా మనకు ఉండేది శ్రీజ, డెమాన్ పవన్ అండ్ సుమన్ శెట్టి అన్న. ఎప్పుడు ఎక్స్పెక్ట్ లేకుండా అంటే ఇన్ని సీజన్స్లో ఎప్పుడు ఇలా జరగలేదన్నమాట. మనకి ఎలిమినేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఓటింగ్స్ ప్రకారంగా ఇలా డిసైడ్ చేస్తున్నారు. బట్ ఈసారి ఎప్పుడు జరగకుండా ఈ బిగ్ బాస్ చరిత్రలోనే లేకుండా వెరైటీగా పెట్టారనమాట. అదేంటి అంటే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, వైల్డ్ కార్డ్స్ రేపు ఎపిసోడ్లో మనకి రేపు వస్తుంది. ఆల్రెడీ షూట్ అయిపోయింది అనమాట. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చేశారు. ఇన్ని రోజులు మనం గేమ్లో మజా లేదు అని ఫీల్ అయిపోతున్నాం కదా, ఆ మజా అయితే ఖచ్చితంగా వస్తుందని నాకు అనిపిస్తుంది. వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ అంటే కొంచెం ఎస్పెషల్లీ ఫీమేల్స్లో కాంట్రవర్షియల్ క్యాండిడేట్సే ఉన్నారనమాట. వాళ్ళు గేమ్లోకి ఎంటర్ అయ్యాక ఎలా గొడవలు అవుతాయి, లేకపోతే ఎవరితో బాండ్స్ ఏర్పడతాయి, ఏం జరుగుతుందని మాత్రం కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాము. ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఎలిమినేషన్ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉందన్నమాట. సో వాళ్ళు ఈ డేంజర్ జోన్లో ఉన్న ముగ్గురు నుంచి ఒకరిని ఎవిక్ట్ చేయొచ్చు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అంటే హౌస్ మేట్స్ కానీ మనం కానీ ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ వైల్డ్ కార్డ్స్ దాంట్లో ఉంటుంది అనేసి. అండ్ వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ 5 వీక్స్ ఎపిసోడ్స్ చూశారు, వాళ్ళకి బాగా తెలుసు ఎవరు ఉంటే ఏంటి అనేది మాత్రం. అయితే వాళ్ళు ఫైనల్గా మేబీ స్ట్రాటజీగా ఆలోచించారో ఏం ఆలోచించారో కానీ ఫైనల్గా ఒక నేమ్ని అయితే డిసైడ్ చేశారు. అండ్ ఇక్కడ అనిపించింది ఏంటంటే సుమన్ శెట్టి గారు విషయానికి వచ్చాము అంటే సుమన్ శెట్టి గారికి చాలా పాజిటివిటీ అనేది ఉంది. అండ్ గేమ్ వైజ్ చూసుకున్న ఆయన ఎఫర్ట్ పెడుతున్నారు, ఎవరిని హర్ట్ చేయడం కానీ ఏమీ లేదు, జెన్యూన్గా ఆడుతున్నారు. అది అందరికీ మనకు తెలిసిన విషయమే. ఇంకా సో సుమన్ శెట్టి గారిని వాళ్ళు సెలెక్ట్ చేసుకోరు. అండ్ ఏంటంటే ఒకవేళ సుమన్ శెట్టి గారిని చేసి ఎలిమినేట్ చేశారు అంటే మేబీ బయట వీళ్ళు ఎక్కడ ఫ్యాన్ బేస్ అనేది ఆయన ఫ్యాన్ బేస్ కొంచెం నెగిటివ్ అవుతారు అని ఆలోచించారు, లేకపోతే వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉందో మనకు తెలియదు. నెక్స్ట్ ఇంకా డెమాన్ పవన్ చూసుకున్నామంటే రీల్స్ ద్వారా వచ్చాడు అండ్ గేమ్ టఫ్ ఫైట్ అయితే ఇస్తున్నాడు. కొంచెం ఈ రీతుది బాండ్స్ ఇవి పక్కన పెట్టేసి గేమ్ మీద ఫోకస్ చేస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ అనమాట. సో డెమాన్ని కూడా మరి ఏం ఆలోచించారో, వాళ్ళ స్ట్రాటజీ ఏముందో గేమ్ లెగ్ దిగాక చూద్దాం. ఫైనల్గా వాళ్ళు డిసైడ్ అయిన నేమ్ వచ్చేసి శ్రీజ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మేము అనుకున్నాం లైక్ శ్రీజ మేబీ సీక్రెట్ రూమ్ అదేమనేసి, బట్ ఏమీ కాదు, డైరెక్ట్ ఎలిమినేషనే. ఆల్రెడీ మనకి బజ్లో ఇంటర్వ్యూ కూడా స్టార్ట్ అయిపోతుంది షూట్. సో శ్రీజ మాత్రం ఎలిమినేట్ అయిపోయింది అనమాట. అండ్ అసలు ఈ వైల్డ్ కార్డ్స్ ఎలా ఈ డెసిషన్ తీసుకున్నారో అంటే మేబీ శ్రీజాని ఇన్ని రోజులు ట్రావెల్ చేశారు కదా, మనతో ఇంకా కాంట్రవర్సీ ఎక్కువ అవుతుంది అనుకున్నారో, లేకపోతే తను టఫ్ ఫైట్ ఇస్తుంది అనుకున్నారో, లేకపోతే తనని ఎలిమినేట్ చేస్తే గేమ్ బాగుంటుంది అనుకున్నారో తెలియదు, కానీ తనైతే ఎలిమినేట్ చేశారు. అండ్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయిపోయింది కదా, వీళ్ళల్లో మెయిన్ 3 మెంబర్స్ ఫీమేల్స్, 3 మెంబర్స్ మేల్స్ ఎంటర్ అయ్యారు. అండ్ వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న హౌస్ మేట్స్ ఎలా మింగిల్ అవుతారు, ఏం బాండ్స్ అవుతాయి, ఏం గొడవలు అవుతాయి, ఫర్దర్గా టాస్క్లు ఏమి ఉండబోతున్నాయని ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాము. ఈ రోజుకైతే అప్డేట్ ఇదనమాట. థ్యాంక్ యూ ఫర్